నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ఈరోజు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ గారు మనతో ఉన్నారు. ముఖాముఖి చర్చల్లో రాష్ట్ర రాజకీయాలు, రిజర్వేషన్లు, నేషనల్ రిజర్వేషన్స్, దీనికి సంబంధించిన అంశాలను ఒకసారి చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? అంత మంచి ఎన్నికలు అయిపోయాయి, అంటే రిజల్ట్స్ అంటే వచ్చాయి. కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంటే సమీక్షలలో మీరు అంటే ఏం తేలింది అనుకుంటున్నారు? సమీక్షలలో మేము అనుకునేది ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది 100% వాస్తవం. అది కేవలం మాకు కలిగిన అభిప్రాయమే కాదు, చాలామంది ఇతర సర్వే చేసినటువంటి వ్యక్తులు కూడా, రాష్ట్ర రాజకీయాలను కొంత సన్నిహితంగా పరిశీలించినటువంటి వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ప్రజల్లో ఉన్న ఈ నిరసనను కొంత దాన్ని సమాధానపరచగలిగింది టీఆర్ఎస్ పార్టీ. ప్రజలను సంక్షేమ పథకాల ఆధారంగా తనకు అనుగుణంగా మలుచుకొని వాళ్ళతో ఓట్లు పొందగలిగింది. కానీ మరొక వైపు కాంగ్రెస్ కానీ కూటమి కానీ ఆ అసంతృప్తితో ఉన్న ప్రజలను కదిలించి ఒక రాజకీయ శక్తిగా మలిచి కూటమికి అనుకూలంగా ఓటు వేయించుకోవటంలో సంపూర్ణంగా విఫలమైంది. ఆ విఫలం కావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రజల వద్దకు చేరకపోవటం. ప్రజల వద్దకు వెళ్ళి మనం అనుకున్నటువంటి మేనిఫెస్టోను ప్రజలకు పరిచయం చేస్తే చాలా మార్పు వచ్చేది. ఆ పరిచయం చేయటంలో, మన అభిప్రాయాలను ప్రజలకు తెలియజెప్పటంలో సంపూర్ణంగా కూటమిగా మేము విఫలమైనమనేది 100% వాస్తవం. దానికి తోడు ఇంకో 2 సమస్యలు ఏం తలెత్తినాయంటే, ఎవరిని ఏ శక్తుల్ని ఎట్లా ఉపయోగించుకోవాలనే వ్యూహం కూడా మా దగ్గర కొరవడింది. ఏ శక్తుల్ని ఏ పద్ధతుల్లో ఏ మేరకు ఎక్కడ ఉపయోగించాలి అనేది మేము వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయినాం. అది 2వ సమస్య. ఈ 2 సమస్యలు, మూడోది సరే సహజంగానే డబ్బు ఇట్లాంటి ఇబ్బందులు ప్రతిపక్షం అన్నాక ఎవరికైనా ఉంటాయి. అది నా దృష్టిలో అంత కీలకం కాదు, కానీ ప్రచారం సరిగ్గా నిర్వహించి ఉంటే మిగతా అన్ని సమస్యలను మేము అధిగమించి ఉండేవాళ్ళం. ప్రజలను రాజకీయంగా సంఘటితపరిచే వాళ్ళం, పరచగలిగే వాళ్ళం కూడా. అది సాధ్యం కాలేకపోయింది, ప్రచారం సరిగ్గా చేయకపోవటం. ఈ అసమర్థమైనటువంటి ప్రచారమే మా ఓటమికి ప్రధానమైన కారణమని భావిస్తున్నాను. అంటే మీరు ముందు నుంచి హెచ్చరిస్తున్నారు కూటమిలో మిగతా పక్షాలను కూడా, మనం లేట్ చేస్తున్నాం, లేట్ చేయడం వల్ల మనకు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది అయినా. అంటే కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తూనే చివరి వరకు దాన్ని అంటే సాగదీత కార్యక్రమం చేసింది. లాస్ట్ నామినేషన్ వరకు ఎవరు పోటీ చేస్తారనే విషయం కూడా తెలియకుండా ఉన్నది. అంటే ఇది ఒక ప్రధాన సమస్య అనుకుంటున్నారా మీరు? అదే కదా ముఖ్యమైన సమస్య. నామినేషన్స్ వరకే కాదు, విత్డ్రాయల్స్ వరకు కూడా కొన్ని చోట్ల ఈ సీట్ ఎవరికి పోతుంది, ఎవరు పోటీ చేస్తారనేది తేలలేదు. అది చాలా గందరగోళానికి దారితీసింది. కారణం, ఇంత తాత్సర్యానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఒక సాంప్రదాయకమైన ప్రచార పద్ధతికి అలవాటు పడ్డది. తనకు కావలసిన నెట్వర్క్ను కొంత దాన్ని క్రియాశీలకంగా మార్చుకోవటం, వాళ్ళను పనిలో దింపటం, వాళ్ళ ద్వారా ప్రజలకు చేరుకోవటం అనేది గతంలో ఉండేది. అంటే నీకున్న కార్యకర్తలందరినీ కనుక పనిలో పెట్టగలిగితే చాలు, ఆ పనికి 4-5 రోజులు మండలాలు తిరగటం, వాళ్ళను పనిలో పెట్టడం, ఎక్కడి వాళ్ళక్కడ గ్రామాల్లో క్రియాశీలకంగా ప్రజలకు వెళ్ళి వాళ్ళందరినీ కదిలించే పనిలో వాళ్ళు ఉండటం, ఇవి చాలా కీలక అంశాలు. కానీ ఈసారి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రచార పద్ధతులు మారిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా ఈ కదలిక అనేది ఇంటింటికి పార్టీ చేరుకుంటే తప్ప సాధ్యం కాదు. ఆ ఇంటింటికి వెళ్ళి ఇప్పుడున్న పరిస్థితుల్లో పైన అంచనా, ఒక ప్రత్యామ్నాయంగా రాజకీయాలు ఎట్లుండాలి, ఆర్థిక విధానాలు ఎట్లుండాలి అనేది తెలియజెప్పటం ఒక కర్తవ్యంగా పెట్టుకోగలిగితే మనం మార్పునైతే చూసి ఉండేవాళ్ళం. దాన్ని చేయకపోవటం అంటే ఒక సంప్రదాయకమైన పద్ధతుల్లో పోయినాం. ఆ పద్ధతుల్లో ఏమవుతుందంటే 2 వారాలు 3 వారాలు చాలు, అది నడవదు. ఇప్పుడు ఇంకా తెలంగాణలో అటువంటి ప్రచార వ్యూహం అనేది పనిచేయదు. కొత్త రకాల ప్రచార వ్యూహాలను మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే టీజేఎస్ అంటే కొత్త పార్టీ నూతనంగా ఏర్పడింది. అంటే కాంగ్రెస్కు చరిత్ర ఉంది, 130 సంవత్సరాల చరిత్ర ఉంది. వాళ్ళకు ఎన్నో ఎన్నికల్లో ఎదుర్కొన్నారు, ఎన్నికల్లో పోరాటాలు చేశారు. అంటే పొత్తులో ఉండే సమస్యలు కేసీఆర్ని ఎదుర్కోవాలంటే ఎలాంటి నిర్ణయం అంటే ఈ విషయంలో కాంగ్రెస్ ఎందుకు అంత ఘోరంగా విఫలమైంది అనుకుంటున్నారు? నేను చెప్తున్నట్టుగా
ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ సమాజంలో ఒక పరిస్థితి మారింది, ప్రజల ఆలోచనలు మారినాయి. వీటిని గుర్తించలేకపోవటం, ఈ మారిన పరిస్థితులకు తగినట్టుగా ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకోలేకపోవటం, ఇవి నా దృష్టిలో చాలా కీలకమైన సమస్యలు. అంటే కేసీఆర్ చేసిన ఈ సెంటిమెంటు చంద్రబాబు ప్రచారం ఇది ఏమన్నా దెబ్బతీసింది అనుకుంటున్నారా కూటమికి? ఇంకా ప్రచారం అంటే చాలా విషయాలు వస్తాయి, అది కూడా ఒక భాగమే. కానీ దాన్నే ఏకైకం చేసి చూడటం కంటే అది కూడా ఒక భాగమే. మొత్తం మీదనైతే ఈ ప్రచారం అనేది సరిగ్గా నిర్వహించలేదనేది సారాంశం. అంటే కాంగ్రెస్ పార్టీ సింపుల్గా వాళ్ళు సమీక్ష చేసుకోకుండా ఏదో ఈవీఎంలో అని అంటారు, అది దానిపై మీ అభిప్రాయం? సరిగా పార్టీ వ్యవహారం మీద నేను కామెంట్ చేస్తే బాగుండదు, కానీ అది మరి మధ్యాహ్న భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నట్టుగా పేపర్లో చూస్తున్నాం. బహుశా కొంత లోతుగా ఆలోచన చేయటం ప్రారంభం కూడా అయ్యి ఉంటుంది. అంటే ఈవీఎంలో అక్కడక్కడ కొంత పనిచేయకపోయి ఉండొచ్చు, కానీ మొత్తం ఈవీఎంలో అనేది కాదు కదా, ఎందుకంటే వాళ్ళు 3 రాష్ట్రాల్లో గెలిచారు. ఈవీఎంల పరిస్థితి బాగాలేకుంటే అక్కడ గెలిచే అవకాశం లేదు కదా అనేది. అంటే విషయం అట్లా చూస్తే ప్రయోజనం ఉండదు. ఆరోపణలో విషయాన్ని చెప్పటం కూడా సమంజసం కాదు. నా దృష్టిలో చాలా కీలకమైన అంశం ఏంటంటే ఎన్నికల ప్రక్రియలు చాలా అవకతవకలు తలెత్తింది. చాలా అంటే చాలా అవకతవకలు. మొట్టమొదట జరిగిన పెద్ద లోపం ఏంది, అనేక మంది ఓటర్ల జాబితా నుంచి అనేక మంది పేర్లు గల్లంతైనాయి, దాదాపు 22 లక్షలు. అంటే కోర్టులో కేసు వేసి కోర్టు నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితి అది. అయినప్పటికీ కూడా స్పందించలేదంటే మీరు ఆలోచించండి ఎలక్షన్ కమిషన్ ఎంత ఉదాసీనమైన ధోరణితో ఉందో. రెండోది ఏమైంది, ఈసారి ఈవీఎం మిషన్లు బోలెడు చోట్ల మార్చారు. ఆ మార్చినప్పుడు ఈవీఎం మిషన్లను కొత్త వాటిని పాత వాటి స్థానంలో పెట్టినప్పుడు వాటిని పరిశీలన చేసినరా లేదా, అవి కరెక్ట్గా ఉన్నది లేనిది అందరికీ చూపించారా లేదా మనకు తెలియదు. అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. చాలా చోట్ల ఏమైందంటే 4 దాకా ఉన్న పోలింగ్ 5 తర్వాత విపరీతంగా పెరిగిపోయింది. అది ఎట్లా జరిగింది, నిజంగానే అక్కడ ఉన్న అధికారులు నిలబడి ఓటింగ్ వేసినరా, అక్కడున్న ప్రజలు ఉన్నారా, ఏం జరిగింది అనేది మనకి ఇంతవరకు చాలా చోట్ల స్పష్టత అనేది లోపం తెలియట్లేదు. ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయండి. కొన్ని చోట్ల ఆరోపణలు ఏమొస్తున్నాయంటే ఆ బూత్లో కూర్చున్న వాళ్ళ అధికారులు కాదండి, వాళ్ళ పేరుతో ఇంకెవరో వచ్చి కూర్చున్నారు, వాళ్ళు బహుశా అధికార పార్టీకి సంబంధించిన ప్రతినిధులు అయి ఉంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నేను చెప్తున్నాను అంటే ఇన్ని రకాలైనటువంటి అవకతవకలు నాకు తెలిసి ఎన్నడూ ఇదివరకు జరగలేదు. ఎలక్షన్ కమిషన్ ఇన్ని ఆరోపణలను కూడా కొట్టిపారేయటం, వాటి పట్ల ఉదాసీనంగా ఉంటున్నదంటేనే ఎలక్షన్ కమిషన్ పైన మనకు అనుమానాలు కలుగుతాయి. వారు చిత్తశుద్ధితో ఎన్నికలు నడపడానికి ప్రయత్నం చేయలేదనేది, వచ్చిన అనుమానాలను నివృత్తి చేయటానికి ఒక కార్యాచరణ ఏది తీసుకోలేదనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్కు ఉండే గౌరవ ప్రతిష్టలు దెబ్బతింటాయి. అది వాళ్ళ జరిగింది రాష్ట్రంలో. నా దృష్టిలో ఇవి చాలా సీరియస్ విషయాలే. భారతదేశంలోనే కాదు, ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా జరిగితే ప్రజాభిప్రాయం అంత బలంగా అంత ఖచ్చితంగా వ్యక్తమవుతుంది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు కొన్ని దాంట్లో మనకు చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొన్ని తప్పుడు పనులు జరుగుతున్నప్పుడు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఉంటుంది. అట్లాంటివి జరగకుండా నివారించటమే కాదు, ఎన్నికల ప్రక్రియ మీద ఒక విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. ఆ పని చేయలేదు ఎన్నికల కమిషన్. నా దృష్టిలో ఇది చాలా పెద్ద లోపమే. ఈ లోపాలను మనం అధిగమించడానికి కనుక ప్రయత్నం చేయకపోతే, ఎలక్షన్ కమిషన్ ఇదే రీతిలో కనుక వ్యవహరిస్తే, మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ మీద ఉండే విశ్వాసం సన్నగిల్లితే వచ్చే పరిణామాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అది ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ గుర్తించాలి. సరే, అంటే మీరు చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే ఎన్నికలు జరిగే ముందు ఒక వాతావరణం నెలకొంది, పోటాపోటీ ఉంటుంది మా కూటమికి టీఆర్ఎస్ మధ్యలో. ఎవరు గెలిచినా ఒక అటు కొంత వేరియేషన్ ఉంటుంది తప్పిస్తే మరీ ఏకపక్షంగా జరుగుతుందని సామాన్య మానవుడు ఊహించలేదు. అంటే ఎలక్షన్ కమిషన్ లోపంతో పాటు అంటే పథకాలు, కేసీఆర్ ప్రచారం ఇవన్నీ పనిచేసాయంటారా? కేవలం ఎలక్షన్ కమిషన్ పనితీరు అంటే ఎలక్షన్ కమిషన్ లోపాలనేవి ఎన్నికల ప్రక్రియ మీద ఉన్న గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. అది మంచిది కాదు. సరే, మిగతా ప్రజల చేత ఓటు వేయించుకోవటంలో ఒక సమర్థవంతమైన ప్రచార వ్యూహాన్ని
టీఆర్ఎస్ అనుసరించిందనే దాంట్లో అనుమానం అవసరం లేదు. అనుసరించిండ్రు, ఆ విషయంలో వారు విజయవంతమైనరు. అయితే ఇంకా ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళు అంటే వన్ సైడ్ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు కూటమి కొనసాగుతుందా? కూటమి ఏమన్నా ఇబ్బందుల్లో ఉందా? ఇప్పటికైతే ఉంది కదా, రద్దు చేసినట్టు మేము ఎన్నడూ ప్రకటించలేదు. భవిష్యత్తు ఎట్లా నడుస్తుంది అనేది ఆలోచించాల్సింది. ఇంకా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు, ఒక మంత్రితో ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. దాదాపు నెల రోజులు అయింది, ఇప్పటి వరకు క్యాబినెట్ ఏర్పడి. అంటే ఏ ఆరోపణలు అయితే కేసీఆర్ మీద ఆరోపణలు చేసి వెళ్ళామో, నియంతగా ఉంటున్నాడు, అవతలి వ్యక్తిని పట్టించుకోడు, అంటే ఏం చేశారో సేమ్ అంటే మళ్ళీ గెలిచాక కూడా ప్రజలు అధికారాలు ఇచ్చినాక కూడా ఇంకా మంత్రివర్గం లేకుండా బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ చేశారు, యాక్చువల్గా క్యాబినెట్ లేకుండా ఆర్డినెన్స్ చేశారు. అంటే ఇప్పుడు మీరు ఎలా స్పందిస్తారు వీటిపై? ఇవన్నీ కూడా సరైన పద్ధతులు కావివి. దాంట్లో ఈ ముందు ఎన్నికలకు ముందు ఏం చెప్పినామో ఆలోచించి చెప్పిన విషయాలే. వాటిని మేమేమీ ఉపసంహరించుకోవటం లేదు. తప్పకుండా ప్రభుత్వం అంటే చట్ట ప్రకారం ఒక బాధ్యతతో ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలి. వ్యవహరించకపోతే అది తప్పవుతుంది కదా. అది తప్పని అప్పుడు అన్నాం, ఇప్పుడు కూడా అంటాం. దాంట్లో మళ్ళీ ఇంకొక సవరణ ఉంటుందని నేనేమనుకోవటం లేదు. సవరణకు అవకాశం కూడా లేదు, అవసరం కూడా లేదు ఉంది. వాస్తవంగానే ప్రభుత్వం ఇట్లా ఉండటం అనేది కరెక్ట్ కాదు. మొట్టమొదటి విషయం, ఇప్పటికీ క్యాబినెట్ లేదు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం లేదు. తాత్సర్యం చేయటం అనేది మంచిది కాదు. ఇది ఏమవుతుంది అంటే ఒక తృణీకార ధోరణి, నేనున్నా కదా చాలు, ఇంకా మిగతా వాళ్ళతో అవసరమే ఉంది అనే ధోరణి మంచిది కాదు. అది ఇది ఒకటే కాకుండా ఇంకొకటి మరొక విషయం కూడా మనకు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది ఈ విషయం. అసలు గెలిచిర్రు వాళ్ళు, రేపు ఏ పార్టీలో ఉంటారో వాళ్ళు తెలియని పరిస్థితి కూడా, ఒక అయోమయ పరిస్థితి ఉంది. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఓవైపు వార్తలు, అట్లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. కొందరు మారుతామని వాళ్ళను మన పార్టీలోకి తెచ్చుకుందామని అధికార పార్టీ, ఇది కూడా మన దగ్గర చాలా ఉంది. అమ్ముడు పోవటం అనేది ఇప్పుడు దాంతో ఏమవుతుంది, ఎన్నికల ప్రక్రియనే అర్ధరహితమైపోతుంది. ఇక ఎవరు గెలిస్తే మాత్రం ఎక్కడుంటారని గ్యారంటీ లేనప్పుడు ఎన్నికల ప్రక్రియకు అర్థమేమున్నదండి. ఇక దాన్ని కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పోస్టును వేలం వేస్తున్నట్టుగా వేలం వేస్తే అయిపోద్ది కదా అనిపిస్తున్నది. అదే ప్రక్రియ ఇప్పుడు కనబడుతున్నది. నష్టం ఇది. దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించకుండా నాయకత్వం అనేది ఒక సంకుచితమైనటువంటి ఆలోచనతో సంకుచిత ప్రయోజనాల కోసం దిగజారితే ఇవే ప్రమాదం. అది మంచిది కాదు. ఎప్పుడైనా కానీ ప్రభుత్వానికి ఎంత మేరకు ఆమోదిస్తారంటే నమ్మకం ఉన్నంత వరకు. నమ్మకం చెదిరిపోయిన రోజు ఏముంటుందండి, నీ అధికారానికి ఏం గౌరవం ఉంటుంది. ఆ గౌరవం కోల్పోతే ప్రమాదకరం, ఏ ప్రభుత్వానికైనా ప్రమాదకరం. ఆ గౌరవం పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పాలకుల మీద ఉంది, రాజకీయ పార్టీల మీద కూడా ఉంది. అంటే మనం గతం సంప్రదాయాలు చూసుకున్నట్టయితే ప్రతిపక్ష పార్టీలను అధికార పార్టీలు గౌరవించాయి. నేషనల్ వైడ్ సైతం నెహ్రూ దగ్గర నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, అంటే రాజకీయ విభేదాలు ఎన్నున్నా కానీ ప్రతిపక్షం ఉండాలని కోరుకునేది. అంటే ఇప్పటి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఉండొద్దని కోరుకుంటున్నారు. అసలు దీంతో ప్రజలకు నష్టం కదా? నష్టమే, మరి చాలా నష్టం. ఎందుకంటే దాన్ని ఏమంటాం మనం, గొంతు లేకుండా చేస్తే మనం కుక్కర్ కదా పైన స్టీమ్ పోవటానికి విజిల్ పెడతాం. ఆ విజిల్ లేకపోతే ఏమవుతుంది, అది పగిలిపోతుంది, పేలిపోతుంది. ఇది కూడా అంతే. వ్యవస్థపై నమ్మకం అనేది ప్రజలు కోల్పోయిన తర్వాత అది నిలబడదు. ఇక రకరకాల ఎవరికి తోస్తే ఆ పద్ధతుల్లో వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తారు. అప్పుడు ప్రభుత్వేతరంగా రాజ్యాంగం వెలుపల ఉన్నటువంటి అధికారాలకు మధ్య ఉండేటువంటి సన్నటి గీత చెరిగిపోతుంటుంది. అది చెరిగిపోవటం మంచిది కాదు. ఆధునికమైన ప్రజాస్వామ్యం తెచ్చిన మార్పు ఏంటంటే, ఒకటి ఇష్టానుసారంగా అధికారం చెలాయించొద్దు. అధికారం ఎవరు చెలాయించాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలందరూ కూడి రాసుకున్న చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం నిర్వహించటం అనేది పాలకుల బాధ్యత. ఇవన్నీ జరిగినప్పుడు, ఒక బాధ్యతతో ప్రభుత్వాలు అనేవి వ్యవహరించినప్పుడు అందరూ కూడా ఒక శాంతియుతమైన మార్పుకు అవకాశాలను గుర్తిస్తారు, ఉపయోగించుకుంటారు, వాటి పట్ల గౌరవంతో వ్యవహరిస్తారు. ఇవాళ మనము ముందు పాలకులకు ఆ నమ్మకం ఉండాలి. పాలకులకు లేనప్పుడు ప్రజలకు మాత్రం నమ్మకం ఎందుకు కుదురుతుంది? అది ఇవాళ గమనించవలసిన విషయం.
అయితే ముఖ్యంగా అంటే కేసీఆర్ పాలన ఇవి తీసుకుంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నది అంటే రిజర్వేషన్స్ అంశం ప్రధానంగా ప్రస్తావిస్తుంది. అంటే ఈ బీసీ రిజర్వేషన్స్ ఒకటి పంచాయతీ ఎలక్షన్లో ఇటీవల నిన్న మొన్న ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన ముందుగా మనం బీసీ రిజర్వేషన్స్ తీసుకుంటే 50% మించొద్దన్న దాన్ని ఆర్డినెన్స్ రూపంలోకి తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటారు మీరు? ఏదైనా అది కరెక్ట్ కాదు. భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపిస్తున్నాం. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు అనేది తుది తీర్పు రాలేదు. మధ్యస్థంగా కేసు ఉపసంహరించుకున్నారని చెప్పి మనకు కేసు వేసిన వాళ్ళందరూ అంటున్నారు. వాస్తవాలు ఏంటి? దానిపైన ఒక వైట్ పేపర్ రావాలి. హైకోర్టు నిజంగానే కోర్టు తీర్పు ఏమని ఇచ్చింది? 50% దాటకూడదని తీర్పు ఇచ్చిందని అంటున్నాం. ప్రభుత్వ లాయర్లు ఎవరు కూడా కోర్టుకు పోవటం చేత ఆ రూలింగ్ వచ్చిందనేది ఒక వాదన వినబడుతుంది. మూడోది ఏంటంటే వాస్తవానికి కోర్టు తన తీర్పులో కూడా 50% దాటకూడదని ఎప్పుడు అనలేదు. 50% మించవలసిన అవసరం ఉంది అనేది రుజువు చేస్తే మేము అంగీకరిస్తామని కోర్టు అంటా ఉన్నారు. మన వాళ్ళు కోర్టుకే పోలేదు, గవర్నమెంట్ తరఫున అఫిడవిటే దాఖలు చేయలేదు. చేయనప్పుడు మరి న్యాయం సాధించుకోవటం ఎట్లా కుదురుతుందండి? సాధ్యం కాదు కదా. ఇది మనం గమనించాలి. బహుశా ఇప్పటికైనా ప్రభుత్వం ఏమన్నా తన అభిప్రాయాలు మరి ఈ విషయంలో కొంత పునరాలోచన చేసి, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలంటే అయిపోతున్నాయి కానీ మిగతా స్వపరిపాలన సంస్థల ఎన్నికల కోసం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అంటే ఇది తీర్పు అనేది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఉంది. యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ తీర్పు ఉన్నప్పటికీ 34% రిజర్వేషన్ అమలు చేసింది గత సర్పంచ్ ఎన్నికల్లో. వీళ్ళు సడన్గా అంటే కోర్టు తీర్పును సాకుగా చూపి ఆర్డినెన్స్ తెచ్చి, క్యాబినెట్ కూడా లేకుండా ఆర్డినెన్స్ తెచ్చి హడావుడి నిర్ణయం చేయడానికి గల కారణాలు ఏమంటారు? కారణము కోర్టు తీర్పును సాకుగా చూపిస్తున్నారు కానీ ఇంకేమేం కారణాలు ఉన్నాయి అనేది మనకి ఇంకా ఇప్పటికైతే స్పష్టంగా కనబడతలేదు. కానీ వాళ్ళు చెప్తున్న కారణాలు కూడా పూర్తి సమర్థనీయమేం కాదు. ఒకటి, మీరు అన్నట్టు గతంలో ఈ తీర్పు ఉండగా 34% బీసీలకు గ్రామ స్వపరిపాలన సంస్థల్లో రిజర్వేషన్ దొరికింది. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించవచ్చు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన వాళ్ళు మధ్యస్థంగా ఎందుకు ఉపసంహరించుకున్నారనేది అర్థం కావటం లేదు. హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు మరి ప్రభుత్వం తరఫున ఏ ప్రతినిధి కూడా కోర్టుకు వెళ్ళకపోవటానికి గల కారణం ఏందనేది కూడా అర్థం కావటం లేదంటే వెనకాల ఏదో కుట్ర ఉంది అనే అనుమానాలకు ఆస్కారం కలుగుతున్నాయి. ఇది చాలా కీలకంగా ఇవాళ ప్రభుత్వం గమనించి దాన్ని ఎట్లా సరి చేస్తారనేది చూడాలి. రెండోది ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇప్పుడు గ్రామ సర్పంచు తర్వాత స్థానిక సంస్థల్లో కల్పిస్తున్న దానికంటే ఎక్కువ ఉంది. మరి దాన్ని ఎందుకు ఇక్కడ పాటించట్లేదు? నువ్వు తగ్గించాలనుకున్నప్పుడు అక్కడ 27 ఉంటే ఇక్కడ కూడా అదే ఉండాలి కదా, ఎందుకు లేదు? అర్థం కావటం లేదు. మూడో విషయం ఏంటంటే వాస్తవానికి ఇస్తున్నది 22 కూడా కాదు. మొత్తంగా గ్రామ పంచాయతీల్లో ఇవాళ బీసీలకు దొరుకుతున్న రిజర్వేషన్ 18.4%. అంటే అది విపరీతంగా తగ్గిపోయింది. అది పంచపాండవులు మంచం కొల్లవలే ముగ్గురు అని చెప్పి 2000 చూయించి ఆఖరికి గోడ మీద ఒకటి రాసిన కథలాగా ఉంది. ఇది మనం బాగా తగ్గించిండ్రు. దీని ప్రభావము ఇంకా మనకు జెడ్పీటీసీ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎదిగిన బీసీ నాయకులందరూ ఈ రిజర్వేషన్ వల్ల స్థానిక సంస్థల్లో ఎదిగి రాష్ట్ర స్థాయిలో నిలదొక్కోగలిగినారు. దేవేంద్ర గౌడ్ గారు అట్లొచ్చిన వారే కదా. కాబట్టి ఈ అవకాశాలు ఆ వర్గాల నుంచి ఒక నాయకత్వం ఎదగాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఆ రిజర్వేషన్లను తగ్గించటం అనేది మంచిది కాదు. వాళ్ళకు న్యాయం చేయాలనుకుంటే తప్పనిసరిగా ఒక హక్కుగా పదవి పొందటానికి వారికి ఒక అవకాశం కల్పించటం అనేది ఒక బాధ్యత. అది ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత. ఆ బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చవలసిన అవసరం ఉంది. ఇది అయిపోయింది. కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత మున్సిపల్ కౌన్సిలరు, కార్పొరేటర్లు ఈ అన్ని ఎన్నికల్లోనైనా పాటించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే దీనిపై మీరు పోరాటంతో పాటు న్యాయపరంగా ఏమన్నా ముందుకెళ్ళే అవకాశం ఉంది? న్యాయపరమైనటువంటి కేసులు చాలా బీసీ సంఘాలు వేసినాయి. మళ్ళీ ఇంకొకరం వెళ్ళి వేయటం కూడా అనవసరం. వాళ్ళు వేసిన కేసులే సరిగ్గా ముందుకు వెళ్ళటానికి మా వంతు సహకారం కూడా మేము అందిస్తాం. తర్వాత రెండోది ఏంటంటే రాజకీయ పరంగా పెట్టాల్సినటువంటి ఒత్తిడి విషయంలో ఇతర ప్రజా సంఘాలు ప్రత్యేకించి బీసీ సంఘాలు చేసే కృషికి మద్దతునివ్వటమే కాదు, మేము చేయగలిగే పనిని కూడా మేము చాలా సీరియస్గా మా వంతు కర్తవ్యంగా మేము కూడా పని ముందుకు తీసుకెళ్తాం.
జనరల్గా ఇట్లాంటి తీర్పులు వచ్చినప్పుడు గవర్నమెంటే పిటిషన్ దాఖలు చేస్తుంది, అంటే ఇది మాకు సమ్మతం కాదని. అలాంటి ఆలోచన కానీ అంటే అలాంటిది కానీ వేసినట్టు ఏం కనిపిస్తలేదు గవర్నమెంట్. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? వేయలేదు, మరి నిజంగా వేయలేదు. ఉన్న సుప్రీంకోర్టు కేసును ఉపసంహరించుకున్నారు. హైకోర్టులో మరి న్యాయవాది ప్రభుత్వ ప్రతినిధి లేకుండా అది ఏకపక్షంగా వచ్చినటువంటి జడ్జిమెంట్. మరి ప్రతినిధి రానప్పుడు కోర్టు ఎన్ని రోజులు ఆగుతుంది? కోర్టు తనకు తానుగా తీర్పు అయితే ఇవ్వక తప్పదు. ప్రభుత్వం నుంచి స్పందన లేక వచ్చినటువంటి తీర్పు అది. ఆ తీర్పును మళ్ళీ రివ్యూ కోసమైన ప్రభుత్వం మరి హైకోర్టులో ప్రయత్నం చేయలేదు. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను ఉపసంహరించుకుంది. మరి ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ఏదో చిత్తశుద్ధి లోపించింది ప్రభుత్వం దగ్గర అనేది అయితే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ తీశారు, ఆర్డినెన్స్ ప్రకారం ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? అంటే ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అంటారు? మార్పులు నేను అనుకోవటం ప్రజలుగా మనం ఒత్తిడి పెట్టగలిగితే సాధ్యం తప్ప దానికదే ప్రభుత్వం జ్ఞానోదయమై మార్పులు చేసుకుంటుందని నేనైతే అనుకోవటం లేదు. మనం ఒత్తిడి పెడితే కొంత మారే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు జనరల్గా గతంలో చూసినట్టయితే అనుభవాలు ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి ఇట్లాంటి సమస్య వచ్చింది, మన కోర్టు నుంచి ఎలా ముందుకు వెళ్దాం, ఏం చేద్దాం అనేది. అంటే అసలు తెలంగాణలో కానీ అంటే దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సమావేశాలు లేవనే చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఏమన్నా మనం ఆశపడచ్చా? ఇప్పుడు కూడా పెట్టదలుచుకుంటే అప్పుడే చేసి ఉండేవాళ్ళు. ఎప్పటికి వస్తుంది అని చెప్పి నేనైతే అనుకోవటం. ఇప్పుడు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ కల్లా కనీసం బీసీలకు తగు న్యాయం జరిగే విధంగా పోరాటం అంటే ఎలా చేయాలంటారు? దానికోసం ఇక అన్ని సంఘాలు ఐక్యమై కార్యాచరణను ఉధృతం చేయాలి. ఆ ప్రయత్నం ఒకటి బీసీ సంఘాల ఆధ్వర్యంలో సాగుతున్నది. వారికి మా వంతు సహకారం అందిస్తాం. మాకు మేముగా రాజకీయ పార్టీలు కూడా ఈ కార్యక్రమాన్ని కొంత ఉధృతం చేయడానికి మేము కూడా చొరవ తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకు బీసీ రిజర్వేషన్స్ తగ్గించారు. అంటే మనం ఒక 2 days నుంచి చూస్తే మొత్తం దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల మీదనే చర్చ జరుగుతుంది. కొత్తగా ఎన్డీఏ గవర్నమెంట్ ఇంకా అంటే వాళ్ళు ఏమనుకున్నారో ఒక అస్త్రంగానో లేకపోతే రాజకీయాల కోసమో ఓట్ల కోసమో దేనికోసమో వెనుకబడిన వర్గాలకు అంటే అగ్రవర్ణాల్లో వెనుకబడిన వర్గాల కోసం 10% రిజర్వేషన్ తెచ్చారు. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ఆ బిల్లు పెట్టినప్పుడు అక్కడ ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు లేవనెత్తినాయి. అయినా కానీ ఈ కంపంతా మా నెత్తినెందుకు వేసుకోవాలి అని బిల్లుకు సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించేసి పాస్ చేసిండు. 5-6 తప్ప పార్లమెంటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎవరు వ్యతిరేకించాలి. ఇక్కడ 7 అనుకుంటా రాజ్యసభలో. సో ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షం కూడా ఏం చేసిందంటే బాధ్యత ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టేసింది. కానీ ఇప్పుడు దీంట్లో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయనేది ప్రభుత్వం చూడట్లేదు. 50% దాటకూడదు రిజర్వేషన్లు అనేది సుప్రీంకోర్టు ఉత్తర్వులు. అనేక పర్యాయాలు ఆ ఉత్తర్వులు సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని సమర్థించింది, పునరుద్ఘాటించింది తన అభిప్రాయాన్ని. ఇవాళ ఈ 60% నిలబడుతుందా అనేది ఒక అనుమానం. దానికి రాజ్యాంగ సవరణ అయితే దానికోసం కాదు. రాజ్యాంగ సవరణ 60% దాటినా కొనసాగించడానికి కావలసిన మార్పులు రాజ్యాంగం ఏమీ చేయలేదు. మరోవైపు ఏంటంటే ఇప్పటి వరకు రాజ్యాంగంలో కేవలం సామాజిక విద్యాపరమైన వెనుకబాటుతనం ఉన్న వాళ్ళకే రిజర్వేషన్లు అనేది ఉంది. దాన్ని ఇప్పుడు సవరించి ఆర్థిక వెనుకబాటుతనం కూడా ఒక ప్రాతిపదికగా తీసుకోవాలనేది మార్పు ఇప్పుడు ఈ చట్టం ద్వారా రాజ్యాంగానికి తీసుకొచ్చిండ్రు. కానీ సమస్య ఏంటంటే ఈ సవరణను కోర్టు అంగీకరిస్తుందా అనేది అనుమానం. కోర్టు ఒక తీర్పు ఏమిచ్చిందంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు లాంటివి మన దగ్గర రాజ్యాంగానికి ఉన్న మూల సూత్రాలు. ఈ మూల సూత్రాలు బేసిక్ స్ట్రక్చర్ వాటిని సవరించకూడదనేది సుప్రీంకోర్టు అభిప్రాయం. మరి సవరణను కోర్టు ఆమోదిస్తుందా తిరస్కరిస్తుందా మనకు తెలియదు. కనుక ఈ పరిస్థితి మొత్తానికైతే కొంత గందరగోళమే. ఇది అయిపోయింది అనటానికి లేదు. అసలు వివాదం ఇప్పుడు మొదలవుతుంది. రాజకీయంగా కూడా ఈ బిల్లు వల్ల ఆశించిన ప్రయోజనం కలుగుతుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. మరి నిజంగా కోర్టుకు పోయి ఇది ఆగిపోతే ఆశ చూపి మాకు రిజర్వేషన్లు లేకుండా చేసిండ్రనేది ఇవాళ ఉన్నత వర్ణాల్లో ఒక అభిప్రాయం కలుగుతుంది. మాకు రిజర్వేషన్ల విషయంలో చూపని చొరవ ఇప్పుడు ఈ పేద వర్గాల విషయంలో ప్రభుత్వం ఇంకా ఎక్కువ చూపుతున్నదనే బాధ ఓబీసీల్లో కలగవచ్చు.
మొత్తం మీదనైతే రెంటికి చెడ్డ రేవడిగా మారేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే గవర్నమెంటు కొంత న్యాయసమ్మతంగా వ్యవహరించి ఉంటే ఈ ఇబ్బంది కలిగేది కాదు. వాస్తవానికి అగ్రవర్ణాల్లోని పేదలకు సహాయం చేసే విషయంలో అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి. అన్ని పార్టీలు ఏదో ఒక స్థాయిలో ఆ సహాయాన్ని, అందులో కొంత రిజర్వేషన్లను కూడా అందించడానికి చొరవ తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఎందుకు ఈ సమస్య వస్తున్నది అంటే, ఒకవైపు వ్యవసాయం చితికిపోయింది, అక్కడ బతుకు తెరువు లేదు. ఈ వ్యవసాయ ఆధారంగా బతికే కులాల్లో అదొక సమస్య. రెండోది ఏమైందంటే, మన దగ్గర వచ్చినటువంటి కొత్త కంపెనీల్లో ఇంగ్లీషు తెలియటం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విపరీతమైన పరిచయం ఉండటం చాలా అవసరం. ఇవి రెండు లేనటువంటి సందర్భాల్లో చాలామందికి బతుకుదెరువు అవకాశాలు దెబ్బతింటున్నాయి. చిన్న రిటైల్ మార్కెట్ అనేది పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇవన్నీ పరిస్థితులు. అందువల్ల ఏమైందంటే అగ్రవర్ణాల్లోని పేదలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు బతుకుదెరువు అవకాశాలు దెబ్బతింటున్నాయి. మాకు కూడా రిజర్వేషన్ ఉంటే ఏదన్నా నౌకరి దొరికేది కదా అనే ఒక భావన వాళ్ళల్లో చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో అగ్రవర్ణ పేదలని గుర్తించి వాళ్ళకి ఏదన్నా చేయాలనేటువంటి నిర్ణయం అన్ని పార్టీలకు వచ్చింది. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు సహజంగానే ఈ బిల్లుకు అందరూ కూడా మద్దతు తెలిపినారు, చేతులు దులుపుకున్నారు. కానీ సమస్య ఇప్పుడు మొదలవుతుంది. దాన్ని అమలు చేయటానికి మరి ఇప్పుడున్న కోర్టు తీసుకున్న అమలు చేయటానికి అవకాశం ఉందా లేదా అనేది ప్రశ్నార్థకమే. అందరూ కూడా పోయేదే ఉంది, అందరూ కూడా ఒప్పుకున్నారు, చేతులు దులుపుకున్నారు, బయటకు వచ్చిండ్రు. మనకు కన్యాశుల్కంలో అన్నట్టు తాంబూలాలు ఇచ్చాను తన్నుగా చావండి అనేది, మేము చేసినాం ఇంకేం చేస్తావు, నీ చావు నీదే అన్నట్టుగా గవర్నమెంట్ మీద పడేసి అందరూ ఆమోదించాను. బిల్లును ఆమోదించకపోతే రాజకీయంగా బీజేపీకి లాభమై ఉండేది, అధికార పార్టీకి ఢిల్లీలో. కానీ అందరూ ఆమోదించారు. ఇప్పుడు అమలు చేయకపోతే ఇబ్బంది అధికార పార్టీది అవుతుంది. ఆ అమలు దగ్గర నేను అనుకోవటం చాలా ఇబ్బందులే తలెత్తుతాయి. కోర్టును దాటటము, కోర్టులో ఉన్న ఈ సమస్యకు సానుకూలమైన సమాధానాన్ని పొందటం, అవన్నీ కూడా కొంత సానుకూలమైన తీర్పును తెచ్చుకోవటం కొంత కష్టమైన పనే. మరి కోర్టు ఎట్లా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. కాబట్టి ఈ గందరగోళం రాకుండా ఉండాలంటే ముందే దానిపైన చర్చ చేసి, అంతా అయిపోయాక తీరా ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసం ఈ చర్య తీసుకుంటున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం హడావిడిగా బిల్లును తీసుకొచ్చింది, ఆలోచన చేయలేదు. ముందే ఈ సమస్యలన్నింటినీ ఆలోచించి పరిష్కారాన్ని జాగ్రత్తగా తయారు చేసుకొని ఉంటే ఇవాళ ఇబ్బంది కలిగేది కాదు. కాబట్టి అగ్రవర్ణ పేదలకు సహాయం చేయాలనే చిత్తశుద్ధి నుంచి కంటే రాజకీయంగా లబ్ధి పొందాలనే తాపత్రయం నుంచి నిర్ణయం రావటం గందరగోళానికి కారణమవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అన్ని పక్షాలను భాగస్వాములను చేసి చర్చ చేసి సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకపోతే మరి ఈ తయారైన బిల్లును ఆచరణలోకి తీసుకురాకపోతే అప్పుడు ప్రభుత్వం మరి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా మనం గమనించాలి. అంటే యాక్చువల్గా అయితే ఈ బిల్లు ఇప్పుడు పాతదేం కాదని మనం చెప్పొచ్చు. ఎందుకంటే 1991 ఆ టైంలో పివి నరసింహారావు 10% రిజర్వేషన్స్ మండల్ కమిషన్ టైంలో తీసుకొచ్చి ఆర్డినెన్స్ రూపంలో చేసినప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు కొట్టేసినాక వీళ్ళు మేము అంటే నిబంధనలకు అనుగుణంగానే చట్టం చేస్తున్నాం, చట్టం చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేయలేదనే ధీమాలు ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? అది కరెక్ట్ కాదు. మినర్వా మిల్స్ కేసు, కేశవానంద భారతి కేసు, వీటన్నింటిలో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణని, అంటే ప్రత్యేకించి ప్రాథమిక హక్కుల సవరణని సవాలు చేయకూడదు కోర్టుల్లో, వాటిని పరిశీలించే అధికారమే లేదు అని ఒక నిర్ణయం, ఒక సవరణ తెచ్చింది. ఆ సవరణను కోర్టులు కొట్టిపారేసింది. నేను చెప్తున్న ఈ కేసుల్లో, మినర్వా మిల్స్ కేసుల్లో వాటిల్లో కొట్టిపారేసి ఏమన్నాయంటే ప్రాథమికమైన మౌలికమైనటువంటి రాజ్యాంగ సూత్రాలను సవరించకూడదని కూడా వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటిది అనే చర్చ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడున్న ప్రభుత్వ స్వభావం అంటే ఫెడరలిజం కానీ, మనకున్న ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కానీ, ఆదేశిక సూత్రాలు కానీ, ప్రాథమిక హక్కులు కానీ, ఇవన్నీ కూడా మూల సూత్రాల కిందకు వస్తాయి, మూల సూత్రాలను సవరించకూడదని చెప్పి వాళ్ళు అన్నారు. మరి మూల సూత్రాలను సవరించకూడదని కోర్టు ఇచ్చిన తీర్పు వెలుగులో మరి ఇప్పుడు ఈ బిల్లును ఎవరైనా సవాల్ చేయడానికి అవకాశం ఉంది. ఇవి మూల సూత్రాలు సవరించవచ్చా
ప్రశ్న వస్తుంది. రెండోది ఏం జరుగుతుందంటే ఈ బిల్లు మరి రిజర్వేషన్లు 50% దాటుతున్నాయి. ఆ ఆలోచనతోనే కదా మన దగ్గర బీసీ రిజర్వేషన్లను కుదించారు. మరి నిజంగా రేపు కోర్టు దాన్ని అంగీకరిస్తుందా? ప్రశ్నార్థకమే. ఇవన్నీ క్లారిటీ లేదు. అంటే మనము వాస్తవానికి బిల్లు ఆమోదం అనేది సమస్యకు పరిష్కారాన్ని, తుది పరిష్కారాన్ని ఇచ్చింది అని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. అస్సలు చర్చ ఇప్పుడు మొదలవుతుంది. అంటే ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేసినట్టయితే, అంటే ఒక 2-3 రోజుల నుంచి కామెంట్స్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ సంబంధించిన వర్గాలు ఈ రిజర్వేషన్ మీద కొంత సానుకూలంగా ఉన్నాయి, బీసీకి సంబంధించిన వర్గాలు వ్యతిరేకత వేసినాయి. ఎందుకంటే రామ్విలాస్ పాస్వాన్ కేంద్ర మంత్రి ఏమన్నా అంటే దీన్ని 9th షెడ్యూల్లో పెట్టండి, యాక్చువల్గా పర్యవేక్షణ కూడా సుప్రీంకోర్టు సమీక్షకు కూడా అవసరం లేకుండా ఉంటుంది అని ఒకటి చెప్పాడు. ఇంకా రామ్దాస్ అథవాలే నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ అసలు ఈ రిజర్వేషన్ ఏమన్నా దాడులు కూడా తగ్గుతాయి ఎస్సీ ఎస్టీల మీద, ఇది సామాజిక న్యాయస్థానం అంటే ఎస్సీ ఎస్టీల్లో కొంత సానుకూల పరిణామం ఉంది, బీసీల్లో ఎందుకంటారు దీన్ని? అంటే ఒకటి ఏముందంటే ఇన్ని రోజులు రిజర్వేషన్స్ అంటే ఒక చిన్న చూపు ఉండేది. నిన్న రాజ్యసభలో ఒక సభ్యుడు అన్నాడు కదా, కనీసం ఇప్పుడు ఇది అగ్రవర్ణ పేదలకు కూడా రావటంతో రిజర్వేషన్ల పట్ల ఇంతవరకు ఉన్న ఏహ్యభావం, చిన్న చూపు అవన్నీ పోతాయి కాబట్టి ఇప్పుడు జరిగేది ఏంటంటే ఒక వ్యతిరేకత, ఆ రిజర్వేషన్లు పొందే వర్గాల పట్ల ఉండే రాజకీయమైన సామాజికపరమైన ఒక వ్యతిరేకత, వివక్ష అనేది ఇప్పుడు తగ్గే ప్రమాదం ఉంది, అవకాశం ఉందనేది ఒక అభిప్రాయం అయితే ఉంది. కొంతమేరకు వాస్తవమే. అత్తావలే కానీ అట్లాగే నిన్న రాజ్యసభలో ఇతరులు కొంతమంది లేవనెత్తిన ఈ అభిప్రాయాలలో కొంత వాస్తవం ఉంది, దాన్ని ఎవరు కాదని అంటలేదు. కానీ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కదా, అది నేను అనేది. అది అగ్రవర్ణ పేదలకు నేటి సామాజిక ఆర్థిక నేపథ్యంలో సహాయం చాలా అవసరం. నేను చెప్పిన కదా, వ్యవసాయము చితికిపోయింది, వృత్తులు చితికిపోతున్నాయి, సాంప్రదాయకంగా మనకు నడిచిన చిన్న రిటైల్ రంగం అంతా ఒక కుదుపుకు గురైపోయింది, అదంతా గుత్త మార్కెట్గా మారిపోయింది. ఇదంతా మారినటువంటి నేపథ్యంలో చాలామందికి బతుకుదెరు అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ రిజర్వేషన్ కావాలి మాకు కూడా అనే డిమాండ్ అక్కడి నుంచి పుట్టింది. పోనీ వీళ్ళు చదువుకొని ఏదన్నా పని సాధించుకుందామంటే ఎక్కువ వరకు ఆర్థిక వసతులు లేక స్థానికంగా ఏ తెలుగు మీడియమో లోకల్ మీడియంలోనో చదువుకుంటున్నారు. చదువుకున్నాక వీళ్ళు పోతే ఇవాళ భారతదేశంలో వస్తున్న ఉద్యోగాల స్వభావం ఎటువంటిదంటే అవి కేవలము ఇంగ్లీషు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే తప్ప దొరికే ఉద్యోగాలు కావవి. దానికి జీతాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఆ ఉద్యోగాలు వీళ్ళు పొందలేరు. వీళ్ళు చేయగల అవకాశాలు ఏం మిగిలినాయంటే చిన్న చిన్నవి 10-15 వేల నెల ఆదాయం దొరికేటువంటి అవకాశం మాత్రమే ఉంది. ఇది వాళ్ళకు కనబడుతున్నటువంటి వాస్తవము. ఈ పరిస్థితుల్లో ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, మరోవైపు రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళ ఆత్మహత్యలు, ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఉద్యోగాలు దొరకక పేద వర్గాలే కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో కానీ చదువుకున్న యువకులు ఇంకో ఉపాయం లేక వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి పోయిన 4 ఏళ్లలో మనం చూసినాం. దాదాపు 15-20 మంది ఇప్పటివరకే నిరుద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పరిష్కారం అయితే రావాలి. కానీ ఒక ఇబ్బంది ఇక్కడ ఉన్నదంటే ప్రభుత్వ ఉద్యోగాలు సన్నగిలిపోతున్నాయి. అందుకని ఉపాధి కల్పనకు ప్రత్యామ్నాయం చూడాలి. దాదాపు 2 కోట్ల దాకా ఉద్యోగాలు ఎగిరిపోయినాయి అనేది కూడా ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఈ CMI స్టడీ ప్రకారం కూడా నిరుద్యోగులు చాలా పెరిగినరు. ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రిజర్వేషన్లు అనేది దానికి ఒక పరిష్కారం మాత్రమే. దాన్నే సంపూర్ణమైన ఏకైకమైన పరిష్కారంగా చూడటానికి కూడా వీల్లేదు. ప్రత్యామ్నాయాలు చాలా ఆలోచించాలి. వ్యవసాయంలో బతుకుదెరువు ఎట్లా చూపుతాం, చిన్న రిటైల్ వ్యాపారంలో కానీ చిన్న పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి సౌకర్యాలను ఎట్లా పెంచుతాం, అవన్నీ కూడా ఆలోచించాలి. ఆ రంగాన్ని నిలబెట్టడానికి చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ రంగంలో కూడా ఏదో ఒక మేరకు స్థానికులకు అక్కడ ఉన్న రకరకాల వర్గాలకు అవకాశాలను పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ సమాంతరంగా జరగకపోతే ఒక్క చట్టంతోనే అన్ని రిజర్వేషన్లతోనే అన్నీ పరిష్కారం అవుతాయనే వాదన కూడా ఇవాళ నిలిచేది కాదని నేటి పరిస్థితులను చూసినప్పుడు మనకు అర్థమవుతున్నది. ఆ రిజర్వేషన్లు ఉండాలి,
ఎందుకంటే ఉన్న మేరకైనా న్యాయమైన వాటా పొందటానికి అవకాశం కల్పిస్తుంది. కానీ దాంతోపాటుగా ఉపాధి కల్పన కోసం చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది నిన్న రాజ్యసభలో అనేక మంది సభ్యులు కూడా లేవనెత్తిండ్రు. వద్దు వద్దు అనుకుంటానే ఓటేసిండ్రు అని చాలామంది చెప్తున్నారు, కానీ కాషం చేసిండ్రు వాళ్ళు. మేము ఆమోదిస్తున్నాం, బిల్లుకు మేము ఆటంకం కాదు, రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్లు కావాలి, అంగీకరిస్తున్నాం, కానీ ఆచరణలో ఉన్న ఇబ్బందులు ఇవి దృష్టిలో పెట్టుకోండి అని ప్రభుత్వాన్ని ఆల్రెడీ ఇప్పటికే చర్చలో అందరూ కూడా హెచ్చరించి ఉన్నారు. మరి ఇప్పుడు బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నా దృష్టిలో ప్రభుత్వం మీద బాధ్యత బిల్లు పాస్ చేయించుకుంటే చాలనే అభిప్రాయం కంటే బిల్లును అమలు చేసే విషయంలో బాధ్యత బరువు ఇంకా పెరిగిందని నేను అనుకుంటున్నా. అంటే మీరు చెప్పింది కరెక్టే. గతంలో మనం ఉద్యమాలు చూసినట్టయితే రిజర్వేషన్స్ వద్దు అనే ఉద్యమాలు జరిగేది, మండల్ కమిషన్ ఉద్యమాలు. అయితే ఇటీవల కాలంలో అగ్రవర్ణాలే మాకు కూడా రిజర్వేషన్ కావాలంటారు. అసలు రిజర్వేషన్ అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే తగ్గిపోయినాయి, ఉపాధి అవకాశాలు తగ్గిపోయి ప్రభుత్వంలో. అంటే ఎందుకు ఇంతగా అంటే మాకు ఉద్యోగాలు రాజస్థాన్లో చూసుకున్నా, గుజరాత్లో చూసుకున్నా, మహారాష్ట్రలో చూసుకున్నా చెప్పినట్టు ఆర్థిక సంక్షోభం మూల కారణం. ఆర్థిక సంక్షోభం వల్ల కలుగుతున్న పరిణామం ఏంటంటే హై పెయిడ్ జాబ్స్ అంటారు. అంటే ఎక్కువ జీతాలు ఉండే కొన్ని ఉద్యోగాలు తప్ప మిగతా రంగాల్లో ఉన్న ఉద్యోగాలన్నీ తక్కువ జీతాలు, తక్కువ నైపుణ్యంతో పనిచేసే ఉద్యోగాలే ఎక్కువ. ఈ నడుమ ఇంకా అవకాశాలు లేవు, ఇక వేరే అవకాశాలు లేవు. లో పెయిడ్ జాబ్స్ అంటే డ్రైవరు, స్వీపరు, ఆఫీసుల్లో చిన్న చిన్న పనులు చేసేటువంటి ఆఫీస్ అసిస్టెంట్లు, ఈ అవకాశాలు మిగిలినాయి మనకు. దుకాణాల్లో ఇప్పుడు మనం చెప్పిన షాపింగ్ మాల్స్లో అక్కడ ఉండే సేల్స్ పర్సన్స్, ఇవి మనకు దొరుకుతున్న ఉద్యోగాలు. మిగతావి హై పెయిడ్ జాబ్స్ అన్నీ ఎటువంటివి? కంప్యూటర్ రావాలి, ఇంగ్లీష్ రావాలి, కొంత ఆధునిక ప్రపంచంతో పరిచయం ఉండాలి. మరి దీని వెలుపల ఉన్న జనాభా ఎక్కువ. ఈ రకమైన ఆధునిక ప్రపంచంలో కంప్యూటరు, ఇంగ్లీషు తెలిసిన ప్రపంచం వెనకాల ఉన్న జనాభా ఎక్కువ, దాని వెలుపల ఉన్న జనాభా ఎక్కువ. వాళ్ళు దీన్ని ఒక పరిష్కారంగా చూస్తున్నారు, కానీ అది కూడా సంపూర్ణ పరిష్కారం కాదు. అది అవసరం, నేను అంగీకరిస్తున్నా. కానీ దాంతో పాటుగా మన ఆర్థిక విధానాలు మారాలి. ఉద్యోగ కల్పన ఒక లక్ష్యంగా ఆర్థిక విధానాలు రావాలి. అవి మన దగ్గర ఇప్పుడు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. సార్, అంటే కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టింది, రేపు ఎప్పుడో రాష్ట్రపతి కూడా ఆమోదం తెలుపుతాడు. అది తర్వాత న్యాయానికి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రధాన సమస్య రాష్ట్రాలు ఎలా ఎదుర్కొంటాయి ఈ రిజర్వేషన్లు అనేది కూడా ఒక ప్రధాన సమస్య వస్తుంది. ఆయా పరిస్థితులను బట్టి అమలు చేసుకోవటానికి వెసులుబాటు ఉండాలి. ఆ వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కల్పించాలి. అంటే ఇప్పుడు పెట్టిన రిజర్వేషన్ ఓన్లీ కేంద్ర సర్వీసులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో. ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేకంగా కోటా వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు రాజస్థాన్లో మొన్న వాళ్ళు గొడవ చేసిర్రు, గుజరాత్లో గొడవ చేసిర్రు. వాళ్ళు అంటే ఈ 10% వాళ్ళు అమలు చేసుకుంటే వాళ్ళ సమస్య ఏమైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? ఉంటుంది కదా, ఆ వర్గాలు కొంత సంతృప్తి చెందుతాయి. కానీ నేను అన్నట్టు ఆ సంతృప్తి తాత్కాలికమైనది. కోర్టు సమీక్షల మీద ఆధారపడి ఉంటుంది. మన ఆర్థిక నీతి మారాలి. ఉద్యోగ కల్పన ఆర్థిక నీతికి ఒక లక్ష్యంగా ఉండాలి. ఇప్పటి వరకు లేదు. నాకు ఇంత పెట్టుబడి వచ్చిందని ప్రభుత్వాలు సగర్వంగా ప్రకటించుకున్నాయి, కానీ నేను ఉద్యోగాలు కల్పించానని చెప్పుకోలేకపోయింది. దానికి తోడు జరిగిన ఇంకొక వాస్తవం ఏంటంటే ఈ జిఎస్టీ వల్ల, తర్వాత డిమానిటైజేషన్ వల్ల ఉద్యోగాలు పోయినాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ ఉంది. మంచి పేరు ప్రతిష్టలు ఉన్న సంస్థ. వాళ్ళ లెక్కలు అందరూ కూడా గౌరవిస్తారు. దాన్ని అన్ని సంస్థలు, యూనివర్సిటీలు కూడా ఆ డేటాను ఉపయోగిస్తారు. అట్లాంటి సంస్థ ఏమంటుందంటే ఈ డిమానిటైజేషన్, నోట్ల రద్దు వల్ల చాలా ఉద్యోగాలు పోయినాయి, చాలామంది ఉద్యోగాల్లో నుంచి బయటికి వెళ్ళిపోయినరు అనే మాట అంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ప్రధాన సమయం కొన్ని స్టేట్లకు కొంత సానుకూలత లభించవచ్చు. గుజరాత్, రాజస్థాన్ ఇట్లాంటి వాటికి కేంద్ర చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారం 60% వెళ్తున్నాను. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ ఎలా వివరించే అవకాశం ఉంది? ఎందుకంటే 12% ముస్లింస్ అని చెప్పిండు, గిరిజనులకు పర్సంటేజ్ పెంచుతున్నాడు. ఇప్పుడు 10% మరి అది పెట్టాలి. ఇప్పుడు అంటే వీళ్ళు వెళ్ళి అక్కడ లోక్సభలో మద్దతు కూడా ప్రకటించారు. వీళ్ళ ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటారు? ఇక ముందు నుయ్యి వెనుక గొయ్యి, ఏం చేస్తారనేది ప్రభుత్వానికే తెలియదు. ఎప్పుడు కూడా ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాస్తవికమైన దృక్పథాన్ని తీసుకోవాలి.
బురదలో రాయేసి బయటపడ్డామంటారు కదా, అట్లా బయటపడ్డారు. కానీ ఇది ఏమవుతుంది అనేది ఆలోచించలేము. మేము చాలాసార్లు అడిగేది ఇది సాధ్యమయ్యే పని కాదు. మీరు ఎస్టీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణలో రిజర్వేషన్లు పెరుగుతాయి అనండి, కానీ మేమే 12 ఇస్తామో అని అనకండి సార్, ఇబ్బంది వస్తుందని మేము చాలాసార్లు అనేటోళ్ళం. ఏం కాదో అమలు చేయొచ్చు, రాజ్యాంగాన్నే సవరించవచ్చు అనేది అన్నారు. నిజంగానే రాజ్యాంగం సవరణ జరిగింది, కానీ రిజర్వేషన్లు పెంచడానికి ఒక అవకాశం రాజ్యాంగ సవరణతో కలుగుతుంది అనేది కూడా వాస్తవం కాదు. కోర్టులు దానికి ఒక ప్రధానమైనటువంటి లో తేలవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ముస్లింలకు కూడా 12%, అది చాలా చిక్కులతో కూడినటువంటిది. ముందు ఉన్న రిజర్వేషన్ను పటిష్టంగా అమలు చేసి దాన్ని కోర్టు చిక్కుల నుంచి బయటపడేసి 1-2% పెంచి తెయ్యాలి, ఇబ్బంది తలెత్తేదే కాదు. దానికి తోడు ఈ అగ్రవర్ణ పేదలకు ఇచ్చే రిజర్వేషన్లు ఇవన్నీ మరి ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు. న్యాయపరమైన చిక్కులైతే ఉన్నాయి, రావాలి, అవసరం ఉంది, దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. వాస్తవికమైన దృక్పథం తీసుకొని ఉన్న న్యాయస్థానాల్లో ఉన్న అభిప్రాయాలను, కోర్టు కేసులను, రాజ్యాంగ మూల సూత్రాలను దృష్టిలో పెట్టుకుంటే ఒక పరిష్కారం దొరుకుతుంది. కష్టమైన పని కాదు, కానీ వాస్తవికమైన దృక్పథంతో పోవాలి. కేవలం మెప్పు కోసము మాట్లాడటం మొదలు పెడితే మాత్రం గందరగోళం పెరుగుతుంది తప్ప తగ్గదు. అంటే ఇప్పుడు ఏంటంటే కేంద్రం దృష్టిలో 3 వర్గాలుగా డివైడ్ చేసుకోవాలి ఈ రిజర్వేషన్తో. 1 SC ST, 2 OBC, 3 EBC. వాళ్ళు క్లారిటీగా సరే చట్టం ముందు నిలుస్తుందా, సుప్రీంకోర్టులో ఏముంటుంది అని పక్కన పెడితే, తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు రేపు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకోవాలంటే 60% చట్టం కేంద్ర ప్రకారం మేము వెళ్తూ ఉంటాం. 60% వచ్చినప్పుడు ఆ 10% కేంద్ర చట్టం ప్రకారం అగ్రవర్ణాలకు ఇవ్వాలి. ముస్లిమ్స్ మాకేంటి, గిరిజనులు మాదేంది అని అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చిక్కే అది చాలా పెద్ద చిక్కు. ఈ చిక్కును మరి ప్రభుత్వం ఎట్లా పరిష్కరించుకుంటుందో. అంటే తెలంగాణ గవర్నమెంట్కి ఏమన్నా చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి కదా ఈ రిజర్వేషన్ వ్యవహారం అంతా కూడా. గందరగోళం అయితే ఉంది రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి. రాష్ట్ర స్థాయిలోనే ఎక్కువ గందరగోళం ఉందేమో అనిపిస్తుంది నాకైతే. వాస్తవం, 100% వాస్తవం. అది ప్రభుత్వం చేజేతులా చేసుకున్నటువంటి తప్పిదం ఇది. థ్యాంక్ యూ సార్, V3 న్యూస్లో మీ విలువైన అభిప్రాయాలు చెప్పినప్పుడు. ఇది V3 న్యూస్ చిట్ చాట్ కోదండరామ్ సార్తో. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.